హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళబోయేది ఔరంగజేబును సైతం భయపెట్టిన మన హనుమాన్ దగ్గరికి. అది ఎక్కడ చూడాలనుకుంటున్నారా? అదే మన కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. సో ఆ వీడియో యొక్క విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి. వెళ్ళే ముందు హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నాతరా. ఫ్రెండ్స్, ఈరోజు వెదర్ అయితే చాలా బాగుండింది. చూస్తున్నారు కదా ఎలా ఉండింది అనేది. అండ్ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నది. అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ ఈ టెంపుల్ యొక్క కంప్లీట్ అడ్రస్ వచ్చేసి శ్రీ కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం, కర్మాన్ ఘాట్, సరూర్ నగర్, రంగారెడ్డి డిస్టిక్ 500079, ఆపోజిట్ టు చంద్ర గార్డెన్స్ అండ్ క్లోజర్ టు సాగర్ రింగ్ రోడ్. ఓకే, జస్ట్ ఒక 60 రూపీస్ 70 రూపీస్ తీసుకుంటారు అంతే. సిటీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పర్ పర్సన్కి 30 రూపీస్. టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. బయట నుంచి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, లోపలైతే చూసేద్దాం. అదే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, నేను విన్నది కూడా అదే. చూద్దాం పదండి ఎలా ఉందో. జై బజరంగబలి. టెంపుల్ అయితే చాలా బాగుందండి, చూడండి ఎంత విశాలంగా ఉందో టెంపుల్. అండ్ ఈ టెంపుల్ మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట. ఇది నగరంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. అండ్ ఇక్కడ ఆలయం ప్రాంగణంలో చెరువు కూడా ఉంది, భక్తులు పవిత్ర స్నానం కూడా చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించినట్టు స్థల పురాణం చెప్తుందన్నమాట. ఆ టైంలో రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ శ్రీరామ స్మరణ వినిపించడంతో ఆ స్థలం మొత్తం చూడగా ఆ స్థలంలో ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందట. అలా విగ్రహం కనిపించడంతో ఈ గుడికి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ధ్యాన భంగిమలో ఉన్న ఆంజనేయ స్వామి అనమాట. అందుకే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని ధ్యాన ఆంజనేయ అని పిలుస్తారు. మనం ఇంకాస్త దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఆసక్తికరమైన కథాంశం ఏంటంటే, ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఆలయంలోంచి కర్మాన్ ఘాట్ అనే ఆధ్యాత్మిక ధ్వని వినిపించిందంట. అదే ఈ ప్రాంతానికి కర్మాన్ ఘాట్ అనే పేరు రావడానికి కారణం. అండ్ ఈ ఆలయంలో శ్రీరాముడు, శివుడు, దుర్గామాత, సరస్వతీదేవి, జగన్నాథ స్వామి, నవగ్రహాలు వంటి అనేక
టెంపుల్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇక్కడ మంగళవారం మరియు శనివారం రోజుల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే టెంపుల్ ఇది. జై హనుమాన్, జై బజరంగబలి. ఇక్కడ ఆలయ గోపురం, విగ్రహాలు, రూపకల్పన దక్షిణ భారత శిల్పకళ సంపదను ప్రతిబింబిస్తాయి. రాజస్థానీ మరియు దక్షిణ భారత శైలి కలగలిపిన ఈ ఆలయం నిర్మాణం చాలా ప్రత్యేక ఆకర్షణ అన్నమాట ఇక్కడున్న. అండ్ గుడి యొక్క టైమింగ్స్ సాధారణ రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు. మంగళవారం మరియు శనివారం రోజులైతే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 వరకు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ద్వారా. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.